భద్రాచలం ఏఎంసీ కాలనీలో పేదలకు ఇంద్రమ్మ ఇల్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఆయనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఇక మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇక తదితరులు పాల్గొన్నారు. ఇక 2020 లక్షల ఇల్లు నిర్మించే తెలంగాణ రాష్ట్రం ప్రయత్నం చేస్తుందని, ప్రతి పేదవానికి ఇంటిని అందించే ఉద్దేశంతోనే భద్రాచల రాములవారి ఆశీస్సులతో ప్రస్తుతం 116 ఇళ్లు పేదలకు అందించినట్లు, రాబోయే రోజుల్లో స్వామివారి ఆశీస్సులతో మరికొన్ని నిర్మాణం చేసి పేదలకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ళు గతంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఎన్నిచ్చాం కలెక్టర్ గారు 116 ఇళ్లని భద్రాచలం రాముల వారి పుణ్యక్షేత్రమైన ఈ భద్రాచలంలో ఇప్పుడే పేదవాళ్ళకి ఇప్పుడే కీస్ అండ్ వార్ చేసి వాళ్ళు పొంగించుకోవటం జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదే పద్ధతిలో ప్రజల దీవెనలతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో పేదవాడు కలల్లానే మెచ్చిన ఆనాటి ప్రభుత్వం ఏదైతే అద్భుతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించిస్తామని చెప్పి మాయమాటలతో కాలయాపన చేసి 2 పర్యాయాలకు అధికారంలోకి వచ్చిన ఆనాటి ప్రభుత్వం ప్రజల చిన్న కోరికను కూడా నెరవేర్చలేక ప్రజలకి ఎప్పుడూ మభ్య మాటలతో కాలయాపన చేస్తూ వచ్చింది. చివరికి 1,56,000 ఇళ్ళు మొదలుపెట్టాం, కడుతున్నామని చెప్పి సుమారు 96,000-97,000 ఇళ్ళు కట్టి మిగిలిన అన్ని వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉంటే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్లతో పాటు ఏవైతే కంప్లీట్ చేసి కనీసం దాంట్లో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 387 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం